ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 33ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి అతని బాధ్యతను గుర్తుచేస్తూ ఉన్నాడు. అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయడానికి సంకోచిస్తున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, అర్జునా, ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి జరుగుతున్న పోరాటం. ఒక క్షత్రియుడిగా ధర్మం కోసం పోరాడటం నీ కర్తవ్యం, నీ స్వధర్మం. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చెయ్యకుండా వెనుతిరిగితే నీవు కేవలం నీ కర్తవ్యాన్నే కాదు, నీ కీర్తి ప్రతిష్టలను కూడా వదిలేసుకున్నవాడివి అవుతావు. సమాజంలో ఒక వీరుడిగా నీకున్న గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను పిరికివాడని అంటారు. కాని అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నీ బాధ్యతను విస్మరించటం వల్ల నీకు పాపం చుట్టుకుంటుంది. ఇక్కడ పాపం అంటే కేవలం ఏదో చెడు చేయడం మాత్రమే కాదు, చేయవలసిన మంచి పనిని, మన కర్తవ్యాన్ని చెయ్యకపోవడం కూడా పాపమే. ఉదాహరణకు, ఒక వైద్యుడు రోగికి చికిత్స చెయ్యకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో, ఒక తల్లి తన బిడ్డను పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో, అలాగే ఒక యోధుడు ధర్మం కోసం పోరాడకుండా పారిపోవడం కూడా అంతే పెద్ద తప్పు. మన జీవితంలో కూడా అంతే. మనకు కొన్ని బాధ్యతలుంటాయి. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో. వాటిని నిర్వర్తించడం మన ధర్మం. ఆ బాధ్యతల నుండి పారిపోవడం అంటే మన ఆత్మ గౌరవాన్ని, మన కీర్తిని మనమే తగ్గించుకోవడం. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం మోసం చేసుకోవడం. శ్రీకృష్ణుడు చెప్పేది ఇదే. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితం గురించి ఆలోచించకు. ధర్మాన్ని అనుసరించినప్పుడు వచ్చే కష్టాలు తాత్కాలికమే, కాని ధర్మాన్ని వదిలేయడం వల్ల వచ్చే అపకీర్తి, పాపం శాశ్వతంగా నిలిచిపోతాయి అని హెచ్చరిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరికీ ఒక స్వధర్మం ఉంటుంది. మన పాత్ర ఏదైనా కావచ్చు. ఆ పాత్రకు సంబంధించిన బాధ్యతలను ప్రేమతో, శ్రద్ధతో నిర్వర్తించటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. కష్టంగా ఉందని బాధ్యతల నుండి పారిపోతే మనశ్శాంతిని కోల్పోతాము. అదే ధైర్యంగా మన కర్తవ్యాన్ని నెరవేరిస్తే ఆత్మస్థైర్యం, గౌరవం, ప్రశాంతత లభిస్తాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించటమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.